ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలా, దీవించబడాలా. భూలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు మనకి ఎంతైనా అవసరం. హల్లెలూయా. ఇక సంగమ్మ బాగా గమనించండి, దేవుడు క్రమానికి కర్త, అల్లరికి కర్త కాడు. దేవుడు చాలా పరిశుద్ధుడు. మనల్ని కూడా ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేసుకున్నాడు. కానీ మనలో లోకంలో ఉంటున్న మన శరీరం మన మీద పనిచేస్తుంది. సైతాను కూడా బాగా పనిచేస్తూ ఉంటాడు. అందుకోసం అనేక సార్లు మనము దీవించబడడం, ఆశీర్వదించబడడానికి వెనుకంజ వేస్తుంటున్నాం, ముందుకు సాగలేకపోతుంటున్నాం, లేదా ఒక స్థితికి వచ్చి ఆగిపోతున్నాం. హల్లెలూయా. ఇక సంఘము దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డము అది దేవునికి మహిమ. మనం ఎంతగా ఆశీర్వదించబడితే, భూమి మీద ఎంతగా దీవించబడతామో అది ఎవరికి మహిమ అంటే దేవునికి. నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక ముందే, నన్ను తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ వచ్చినావంటే, ప్రభుని నమ్ముకున్నావంటే అది ఆయన చిత్తం, అది ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వినబడుతుందా? వెనక వినబడుతుందా? ఓకే. హల్లెలూయా. కనుక సంఘ బాగా గమనించండి, ఆ ఆశీర్వాదాలు, దీవెనలు ప్రపంచానికి చూపించాలి. మనం, నా ప్రభు నన్ను దీవించాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు అన్నది చూపించాలా. మన కుటుంబం ద్వారా చూపించాలా, మన ద్వారా చూపించాలా. ఎంతైనా దేవుడు దీవించగలడు, ఎంతైనా ఆశీర్వదించగలడు. నీవు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నేను ఒక తలగా పెట్టడానికే దేవుడు ఇష్టపడతాడు, నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, మీ కుటుంబాలను. సంగమా, ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మోసం చేయడు. మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే కేవలం ఆశీర్వదించడానికి, దీవించడానికే. మీరు బహుగా ఫలించడం వల్ల నాకు, నా తండ్రికి మహిమ, అప్పుడు నా శిష్యులగుదురు. ఎప్పుడైతే మనం బహుగా ఆశీర్వదించబడతామో అప్పుడు తండ్రికి మహిమ వస్తుంది. తండ్రికి మహిమ వస్తే ప్రభుకి శిష్యులమవుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, కనుక దేవుడు క్రమానికి కర్త. ఆయన మన జీవితంలో క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రమం అనేది కనుక దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం తలస్తున్నాం, మనం ఏం అనుకుంటున్నాం, అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలా, ప్రభుకి ఇష్టమై ఉండాలి. మన ఆలోచన, మన తలంపు. సంగమా, అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, చూడండి, మనం ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతామంటే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, సులువుగా ఆశీర్వదించబడతాం. మనం కొండలు ఎక్కడము వినరా? పోయి లైన్లో నిలబడి, క్యూలో నిలబడి, గంటలు నిలబడి, ఊర్లలోకి పోయి, అక్కడ పోయి ఆ బట్టలు వేసుకొని, ఈ బట్టలు వేసుకొని కాదు. మనం మన ఇంట్లో, మనం మన బస్తీలో, మనం మన సంఘంలోనే ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మనం మన ఇంట్లో, మన బస్తీలో, మన సంఘంలో, సంఘం ద్వారానే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. హల్లెలూయా. అదేం పెద్ద కష్టమైంది కాదు, అది ప్రయాసంతో కూడింది కాదు, ఆయాసంతో చెమట కార్చాల్సింది కాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, తమ ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చినట్టు. ప్రియంగా ఉండి, దేవునికి ప్రియమైన వాళ్ళంగా ఉండి ఏం చేయకున్నా కూడా దేవుడు ఇస్తాడంట. ఆయనకి ఇష్టంగా ఉండి, ఆయన మనసుని ఎరిగి, ఆయన హృదయాన్ని ఎరిగి, ఆయన హృదయానుసారంగా జీవిస్తుంటే వారికి ఇచ్చును అంటాడు.
హల్లెలూయా. ఇక దేవుళ్ళారా ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం అంటే మీకు తెలిసిందే, కానీ మళ్ళీ జ్ఞాపకం చేసి దాన్ని కొంచెం లోతుగా బోధం. ఆత్మదేవుడు ఏవైతే నాకు బయలుపరిచాడో వాటిని మనం కొంచెం లోతుగా పోదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి 3 వచనాలు. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరమ్మా గైకొను వాళ్ళు? ధన్యులు అంటే ఎవరమ్మా? ధన్యులు అంటే ఎవరు? బ్లెస్డ్ వన్, ఆశీర్వదించబడిన వాళ్ళు. భాగ్యాల 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు బహుమతి వచ్చిందంటే వాడు ధన్యులు అంటారు. ఇల్లు కట్టించుకుంటే ధన్యుడు అంటారు కదా. ఏదో మనం కారు కొంటే ధన్యులు అని. కానీ ఎవరు ధన్యులు అంటే బైబిల్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు? తండ్రి యేసుప్రభుకి చెప్తే, యేసుప్రభు దూతకు చెప్తే, దూత యోహానుకి చెప్తే, యోహాను మనకు చెప్తున్నాడు. చప్పట్లు కొడితే పచ్చలు హల్లెలూయా. ఇంతమంది సాక్ష్యం ఇది. ఎవరు ఆ పర్సనాలిటీస్ ఎవరంటే ఈ లోక సంబంధమైన వాళ్ళలో ఒకే ఒకడు ఉన్నాడు దాంట్లో. మిగతా వాళ్ళంతా పరలోక సంబంధమైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? తండ్రి యేసుప్రభుకి చెప్తే, యేసుప్రభు దూతకు చెప్పాడు. వీళ్ళంతా హెవెన్లీ, పరలోక సంబంధమైన వాళ్ళు. ఈ ముగ్గురు కలిసి ఈ లోక సంబంధమైన యోహానుకు చెప్పినప్పుడు, యోహాను పద్మాస్ దీపంలో పరవశుడై, ఆత్మవశుడై, ఆత్మచేత నింపబడి రాసినటువంటి సంగతి. ఈ వాక్యము చదువువాడు, వినువాడు, గ్రహించువాడు ధన్యుడు. ఇది ఎంత కష్టమైన పని, అది ఎంత కష్టమైన పని ఇది కదా. చాలా కష్టమైనది ఇది. దేవుడు ఏది మనకు కష్టమైన చెప్పడు, మనం చేయగలిగినే చెప్తాడు. మన ఇంట్లో కూర్చొని చదివి, సంఘానికి వచ్చి విని, వాక్యాన్ని విని గ్రహించి ఇలాగూ నేను జీవించాలి అని ఇష్టపడితే వాళ్ళు భూమి మీద దేవుడు తలగా పెడతాడు. చప్పట్లు కూడా తినపచ్చండి హల్లెలూయా. ఇవి నా మాటలు కావు, దేవుని మాటలు, బైబిల్లో రాయబడిన సత్యాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ వచ్చేసింది, పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ చూసి రాసిండ్రు, ఫెయిల్ అయినావు. వాడిని ఏమంటారు అమ్మా? పేపర్ లీక్ అయింది, చూసి రాసినావు, గైడ్లు తీసుకుపోయి అన్నీ తీసుకుపోయి రాసినావు, ఆఖరికి ఫెయిల్ అయినావు. ఏమనొచ్చు వాళ్ళని అమ్మా? నేను చెప్పేదానికంటే మీరు చెప్పమ్మా. మరి అమ్మా ఏమంటారు వాళ్ళని? ఏం డేవిడ్? పరమ దరిద్రుడు అని కిషోర్ అన్నాడు, నేను అనలేదమ్మా. హల్లెలూయా. అది డేవిడ్ సాక్ష్యం దానికి. హల్లెలూయా. ఇంకమ్మా, ఇంకా పవిత్ర ఉన్నావా? చెప్పమ్మా. కిషోర్ చెప్పి నీవేం చెప్తావు? పరమ దరిద్రుడు అన్నాడు ఆయన కిషోర్. హల్లెలూయా. ఇప్పుడు మనకు క్లియర్, ఇప్పుడు పేపర్ లీక్ అయింది మనకేమని? ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు,
గైకొన్నవాడు ధన్యుడు. పేపర్ లీక్ అయిందా? అయిందా? ఏం లక్కీ? కూర్చో, విను. ఇదే హల్లెలూయా. నీ మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనమంటాడు మహాజ్ఞాని సొలొమోను. హల్లెలూయా. ఈ పేపర్ లీక్ అయింది కదమ్మా, చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. ఇది చేయకపోతే వాళ్ళనేమంటారు? వాళ్ళనేమో పరమదరిద్రుడు అని ఎవరన్నారు? కిషోర్ అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం మనం తెలుసుకొని, అంత పేపర్ లీక్ అయింది. ఇప్పుడు మీకు అయిందా లేదా? రాసిండ్రు ఎగ్జామ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవులారా, వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఈ వాక్యం అనేది ఆదాము నుంచి మోషే వరకు వాక్యం లేదు. ఆదాంకు లేదు, ఇంకెవరికి లేదు. ఆదాం కుమారుడు ఎవరమ్మా ఆదాం కుమారుడు? కయ్యూను ఏబేలు చనిపోయాడు, కయ్యూనికి లేదు. ఏనోషు, తర్వాత ఏనోషుకు లేదు. ఆ తర్వాత అబ్రహాం వచ్చిండు, అబ్రహాంకు వాక్యం లేదు. ఆ తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకుకు వాక్యం లేదు. ఆ తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబుకు లేదు. యాకోబుకు 400, యాకోబు సంతానం అంతా 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళకు వాక్యం లేదు. 430 సంవత్సరాల తర్వాత మోషే పోయి వాళ్ళని ఐగుప్తు నుంచి కానానుకు నడిపించేటప్పుడు సీనాయి కొండ మీద దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు ఆ కొండ మీద 40 దినాలు పొద్దున రాత్రి ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇస్తే, మోషే కిందికి వచ్చేటాలకే వాక్యం లేని ప్రజలు నాట్యం ఆడుతున్నారు. ఒక 2 దూడలను చేసుకొని, బంగారుతో దూడలు చేసుకొని, ఇదే యెహోవా దేవుడని వాళ్ళు నాట్యం ఆడుతూ ఉంటే మోషేకు కోపం వచ్చి ఆ బండలు పలగొట్టేస్తాడు. ఆ 10 ఆజ్ఞలు పలగొట్టినప్పుడు దేవుడు మళ్ళీ మోషేనంటాడు, మళ్ళీ మోషే, నేను చెక్కిన రాళ్ళని పడగొట్టావు, నీవే ఆ పలకలు తయారు చేసుకొని మళ్ళీ కొండ మీదకి ఎక్కన్నాడు. కొండ మీదకి ఎక్కినప్పుడు 40 దినాలు మోషేతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ మళ్ళీ దేవుడు 10 ఆజ్ఞలు తర్వాత 618 కట్టడాలు ఇచ్చాడు. ఓకే, 10 ఆజ్ఞలలో పోతుండే ప్రజలు అల్లరి చేసి నాట్యం ఆడి ఇదే దేవుడు అనేటాలకే ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి? 618 వచ్చాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి. వాళ్ళు ఎలా జీవించారంటే, వాళ్ళ మనస్సాక్షి ఎలా గద్దిస్తుంటే వాళ్ళు అలా వాక్యం లేనప్పుడు వాళ్ళకు మనస్సాక్షి ఇది తప్పు అంటే చేయలేదు, ఇది చేయకూడదంటే చేయలేదు. ఎవరు జీవించారు అలా మన వాక్యంలో? అబ్రహాం జీవించాడు కదా, ఇస్సాకు జీవించాడు, యాకోబు జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళ వాక్యం వచ్చింది, మోషే తర్వాత వాక్యం వచ్చింది. వాక్యము ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా కొత్త నిబంధన వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ బాగా గమనించండి. వాక్యము మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చదువువాడు కదా, చదువు వాళ్ళు ధన్యులు. ఎవరు ధన్యులు? ఈ బైబిల్ ఎవరు చదివితే వాళ్ళు ధన్యులు, వాక్యాన్ని ఎవరు చదువుతారో వాళ్ళు ధన్యులు అని దేవుడు యేసుప్రభు చెప్పాడు, తండ్రి చెప్పాడు. ఇప్పుడు పేపర్ లీక్ అయింది, ఎంతమంది పాస్ అవుతుంది? ఎంతమంది చదువుతున్నాం బైబిల్? వాక్యం ఎంతమంది చదువుతుంది? ఈరోజు ఎంతమంది ఉదయం చదువుకొని వచ్చారు? రాత్రి రోజు ఎంతమంది చదువుతున్నాం? హల్లెలూయా. దేవునికి ఎందుకు చదవాలా? వాక్యం ఎందుకు చదవాలా కదా? అప్పుడప్పుడు వింటే సరిపోదా కదమ్మా? ఎప్పుడో ఆదివారం వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చి వాక్యం వింటే సరిపోదా?
అంటే సరిపోదని అర్థం కదా. హల్లెలూయా. కనుక వినే వాక్యంలో ఉన్నవి అవి చదువుతున్నప్పుడు ఎందుకు చదవాలంటే ఆ వాక్యంలో మనం చదువుతున్నవి అవునా కాదా అన్నది గ్రహించడానికి చదవాలి. అందులో రాయబడ్డవి ఏమేమి రాయబడ్డవి అనేది తెలుసుకోవడానికి చదవాలి. చదువు రాని వాళ్ళు ఏం చేయాలంటే మనవన్నో మనవరాలనో లేకుంటే భార్యనో భర్తనో పట్టుకొని చదివించుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒక అవకాశం తెరుస్తాడు, ద్వారం తెరుస్తాడు కదా. దేవునికి మహిమ కలిగిన కాక. చూడండి దేవులారా, చదివితే ఏమవుతుంది, మనం ఈ లోకంలో ఎందుకు చదవాలి అంటే ఈ వాక్యంలో మనము జీవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి చదవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 29 వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. హల్లెలూయా. చూడండి, పొరపడకుండానికి పొరపాటు జరగకుండా, తత్తరబిత్తర కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఈ లోకంలో ఒక పద్ధతి ప్రకారము జీవించడానికి శక్తి అవసరం. వినండి, వింటున్నామా? హలో, బాగుంది. ఈ లోకంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈ లోకంలో ఒక శక్తి కలిగి ఆ జీవితము జీవించడానికి అది దేంట్లో ఉందంటే ఆ శక్తి లేఖనాలు ఉన్నది. దేంట్లో ఉన్నది? అది వాక్యంలో. లేఖనాలు అంటే వాక్యంలో ఉన్నది. వాక్యంలో ఉన్నది ఏంటంటే అది దేవుని శక్తి. హల్లెలూయా. అక్కడ ఒక సంఘటన యేసు ప్రభుని అడుగుతారు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు పొరపడుతున్నారు, మీకు ఎందుకంటే మీకు వాక్యం తెలియక మీరు అలా అడుగుతున్నారు. మీకు వాక్యం తెలిసే నన్ను ఈ మాట అడిగే వాళ్ళు కాదు అని యేసు ప్రభు అంటాడు. హల్లెలూయా. వింటున్నారా? రాత్రి ఒక ఆమె ఫోన్ చేసి అయ్యా నీ వాక్యం నేను వింటున్నాను. ఎవరమ్మా నీవు అంటే గ్రేస్ అన్నది అని పేరు. ఎక్కడుంటావంటే బాపట్ల దగ్గర రెడ్డిపాలెం. ఆమె వింటుంది మా వాక్యం. హల్లెలూయా. యూట్యూబ్లో విన్నానయ్యా అన్నట్టు. ఆమె ముఖం నేను చూడలే, నా ముఖం ఆమె చూడలే. మీ ముఖం నేను చూస్తున్నా, నా ముఖం మీరు చూస్తున్నారు. మీరు వాక్యం వినండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. లేఖనాల శక్తి, దేవుని శక్తి మనలో పొరపాటులు జరగకుండా, పొరపడకుండా, తప్పులు చేయకుండా ఒక శక్తితో జీవించడానికి వాక్యం అవసరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చూడమ్మా, రెండవది లూకా సువార్త 24వ అధ్యాయం. మీకు ఈరోజు వాక్యమే చూపిస్తా, కేవలం వాక్యమే మీకు ఇది ఈరోజు పని చేయాలి. లూకా సువార్త 24వ అధ్యాయం 27 వచనం. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. యేసును గురించినటువంటి భావము బావినండి. యేసును గురించినటువంటి భావం ఎక్కడుందంటే లేఖనాల్లో ఉన్నది. అది ఎవరు రాశారు? మోషే రాశాడు, ప్రవక్తలు రాశాడు. యేసుప్రభు పుట్టక ముందే, యేసుప్రభు కంటే ముందే 750 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, యేసుప్రభు కంటే 3000 సంవత్సరాలు ముందే, ప్రభు పుట్టక ముందే యేసుప్రభుని గురించి రాస్తారు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు ఆయన మధ్యలో వచ్చినోడు కాదు. మధ్యలో వచ్చిపోయిన దేవుడు కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయం 32వ వచనం చదవమ్మా. 32.
అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు లేఖనములను మనకు యేసు ప్రభు లేఖనాలను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు పోతా ఉన్నారు. వాళ్ళు యేసుప్రభుని సిలువ వేశారు, యేసుప్రభుని చంపేశారు. వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఆలోచనలు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. అరే యేసుప్రభు ఎంత మంచోడు ఉండే, చనిపోయిన వాళ్ళని లేపిండు, గుడ్డి వాళ్ళని బాగా చేసిండు, కుంటి వాళ్ళని బాగా చేసిండు. ఈ రోమా సైన్యము ఇజ్రాయెల్ ఏం చేసినట్టు ఆయనను సిలువ వేసి చంపేశారు అని డిస్కస్ చేసుకుంటూ పోతుంది, మాట్లాడుకుంటూ పోతుంది వాళ్ళు. అప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటుండమ్మా చదువు. ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచుండెను. హల్లెలూయా. వాక్యాన్ని మనకు యేసు ప్రభు మనతో మాట్లాడతాడు. యేసు ప్రభు ఎవరంటే పరిశుద్ధుడు, యేసు ప్రభు ఎవరంటే మంచి దేవుడు, యేసు ప్రభు ఎవరంటే సమస్తము బాగుగా చేసి ఉన్న దేవుడు. ప్రభా నీవు నాతో మాట్లాడు, ప్రభా వాక్యంతో నాతో మాట్లాడు అంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరి మాటలు విన్నా, ఎవరి మాటలు వినకున్నా, నా మాటలు విన్నా వినకున్నా సంగమా ఈ మాటలు వినండి, ఈ బైబిల్లోని మాటలు, యేసయ్య మాటలు వినండి. యేసుప్రభు మాటలు వినడానికి ఇష్టపడండి. ఇంకోటి చదువమ్మా, అదే అధ్యాయం 45 వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమ పడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు. మళ్ళీ చదువు. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. ఇది జరగాలమ్మ. ఏం జరగాల అమ్మ? అందరు మన చేతులైతే దేవుని స్తుతిద్దాం. కొంచెం అట్టిట్టు పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరగాల? మళ్ళీ చదువమ్మ, వినండి. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. అమ్మా చెప్పండి సహోదరులు, ఏం జరగాల? మనసు తెరవబడాల. మన మనసు తెరవబడాలి. మనసు అంటే వైటల్ ఆర్గన్. ఇది మన జీవితం అంతా నడిపించబడేది, మన జీవితం అంతా నడిపించబడాల్సింది మనసు. కాళ్ళు, మన మనసు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతాం. మన మనసు ఈడ ఉండి అమెరికాకు కూడా పోవచ్చు. హల్లెలూయా కదమ్మా. మన ఈడ ఉండొచ్చు, ఎక్కడన్నా పోవచ్చు. కానీ ఈ మనసు తెరవబడాలి అని దేవుడు లేఖనాలను ఇస్తూ ఉన్నాడు. మన ఆలోచన విధానం, మన మనసు వాక్యము కొరకు, వాక్యంతో నింపబడాలి. వాక్యం ఎప్పుడు అర్థమవుతుంది అంటే మన మనస్సును వాక్యానికి నిలుపుకుంటే, మనం లేఖనాల కొరకు మన మనసుని సిద్ధపరచుకుంటే, మన మనసును ప్రభా నాతో మాట్లాడు, లేఖనాలతో మాట్లాడు. అవును ప్రభా, ఈరోజు నేను ఈ వాక్యం విన్నా, ఇది నాకు అవసరం, నువ్వు నా అవసరాన్ని బట్టి నువ్వు మాట్లాడావు ప్రభా, నా మనసు తెరిచావు ప్రభా అన్న వాళ్ళు ధన్యులు. చప్పట్లు కొట్టి వినిపించండి. హల్లెలూయా. అవునా కాదమ్మా? మన మనసులో ఎన్నో ఉంటాయి. ఏడుపు, దుఃఖము, బాధ, నిరాశ, కృంగుదల, ఆవేదన, చింత, భయము ఏదో ఉంటాయి. ఇవన్నీ పోవడానికి, ఇవన్నీ తెరవబడి ధన్యులుగా జీవించడానికి దేవుడు యేసు ప్రభువు లేఖనాలతో మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యం చదవడం అనేది చూడండి, వాక్యం చదవడం అనేది ఏంటంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు బైబిల్ తీసి ముందర పెట్టుకున్నావు. అమ్మ వింటున్నారా? హలో, నిద్రపోతున్నట్టు రెండు చేతులు దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తీసి ముందలు పెట్టుకున్నావు అంటే దేవుడు యేసు ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. అవునా కదా? ఎంత దగ్గరకు వచ్చేసాడు నీకు, నీ దగ్గరకు వచ్చింది ఆయన. నువ్వు చదువుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతాడు, దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక అది మనకు అర్థం కావాలి అంటే
దేవా నా మనసు తెరువు, నా కఠిన మనసు తెరువు, నా రాతి గుండెను తీసి నా ఆలోచన విధానాన్ని మార్చు. అర్థమైందమ్మా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. హల్లెలూయా. పరలోకానికి పోవాలంటే దీని ప్రకారం జీవిస్తేనే పోతాం. నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన తండ్రి రాజ్యం. హల్లెలూయా, దేవునికి అదే యోహాను సువార్త 10:35. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. చాలా చూడండి, వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో, లేఖనాల చేత ఎవరు నింపబడతారో, వాక్యం చేత నింపబడతారో వాళ్ళు ఎవరు? దైవములు అంటున్నాడు. దైవములు అంటే నీవు నేను ఒక దైవము, ఒక దేవుని లాంటి వాళ్ళము. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటాడు, మోషే నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించిన అంటాడు. ఈ లోక రాజులకు, ఈ లోకానికి దేవుడు మోషేను దేవుడుగా నియమించాడు. హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనము దైవములుగా జీవించడానికి మనకేం అవసరం? వాక్యం అవసరం. వాక్యం ఏమున్నది? వాక్యంలో ఏమున్నది? దైవం యొక్క గుణాలేంటి? దేవుని యొక్క గుణం ఏంది? దేవుని గుణాలేంది? సువార్త ప్రకటిస్తే ఇదే చెప్తాను నేను. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు కదా? ఇన్ని 33 కోట్ల దేవతలు ఉన్నారు, కానీ దేవుడు అంటే ఎవరు? సింహాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వాటికి ఒక గుణం ఉంటుంది కదా. మనుషులు ఉన్నారు, మనుషులకు ఒక గుణం ఉన్నది. సముద్రంలో చేపలు ఉన్నాయి, వాటికి ఒక గుణం ఉన్నది. చెట్లు ఉన్నాయి, చెట్లకు ఒక గుణం ఉన్నది. సృష్టిలో రకరకాల జీవులు జీవిస్తూ ఉన్నాయి, వాటన్నిటికీ ఒక గుణం ఉన్నది. దేవునికి ఉన్న గుణం ఏంది? హలో, ప్రేమ, ఇంకా పరిశుద్ధత, కరెక్ట్. ఇంకా అమ్మా, ఇంకా క్షమాపణ, ఇంకా త్యాగం చేయడం. హల్లెలూయా. ఒక ఆయన వేణు ఏదో సినిమా యాక్టర్ అంట. ఆయన ప్రభుని ఎట్లా నమ్ముకున్నాడంటే, ఇట్లా పోతా ఉంటే ఆయనకి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని వాక్యం విన్నాడంట. ఆయన పోతా ఉంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో నా పొరుగువాన్ని నేను ఎట్లా ప్రేమించగలను? ఇది అవుతుందా అమ్మా? కొంచెం నీళ్ళు ముందుకు వస్తే, ఇంటి ముందరికి వస్తేనే అయిపోయా. ఎట్లా నల్లదార ఇప్పుడు లేదులే, కానీ అప్పుడు ఉండే కదా. ఒక బిందె ముందు పట్టుకుంటామంటే. హల్లెలూయా. ఇవన్నీ దైవములు. దైవం అంటే పరిశుద్ధత, ప్రేమ, త్యాగము, బలియాగము, కృషి, విశ్వాసము, నమ్మకము. ఇవి మనలో ఉండాల్సినటువంటి, ఇవి ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం. ఏమన్నా ఎలాగ అవునా కదా? ఏమేమి ఉండాలి చెప్పు? మొదటిది చెప్పు. మొదటిది ఏముండాలా?
పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి అమ్మా, పరిశుద్ధంగా. రెండవది ప్రేమించాలా. మూడవది క్షమించాలా. నాలుగవది జాలి చూపించాలా. ఐదవది త్యాగం చేయాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనం ప్రేమించుకున్నట్లు ఇతరులను, పొరుగువారిని ప్రేమించాలి. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుంది, ఎలా జరుగుతుంది మన జీవితంలో అంటే వాక్యం మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నది. వాక్యం మనల్ని సిద్ధం చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆంధ్రకేవ్ దగ్గర ఆ హోటల్ పేరేం పేరు, పద్మావతి హోటల్. దాంట్లో ఒకసారి టీ తాగుతున్నాం. ఒక ఆయన జిమ్ చేసి బాగింతలా జిమ్ తెల్లగా ఉన్నాడు, ఇంత పెద్ద జుట్టు పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక మేము బైబిల్ పట్టుకుంటే పాస్టర్లా అంటే ఉన్నాను. ఆయన అన్నాడు, నేను చర్చికి పోను సార్, నేను మెథడిస్ట్ అయినాను, నేను చర్చికి పోనాను. ఎందుకు పోవంటే అక్కడ ఎవ్వరు మంచోళ్ళు లేరు సార్, ఆఖరికి పాస్టర్ కూడా మంచోడు కాదన్నాడు. రెండు చేతులే దేవుని చూద్దాం. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ఎవ్వరు ఒక్కడు కూడా మంచోళ్ళు లేరు. నేను అన్న ఎవ్వరు మంచోళ్ళు కాదు బాబు, ఎవ్వరు పాస్టర్ కూడా మంచోడు కాదు. మంచోడు ఎవరు అంటే యేసుప్రభు ఒక్కడే. చెప్పలు కూడా నేను. హల్లెలూయా. అవునా కదా? ఎక్కడికి వస్తాం మనం? మంచోని దగ్గరకు వస్తాం, మంచి దేవుని దగ్గరకు వస్తాం. ఎక్కడికి వస్తాం మనం? మంచి నీళ్ళతో స్నానం చేస్తే శుభ్రం అవుతుంది కదా. హల్లెలూయా. మనం మంచి వాళ్ళం కావడానికి దినదినము వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యం మనల్ని ఈ లోకంలో ఏం చేస్తుందంటే దైవములుగా మారుస్తూ ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవునికి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు. లోకంలో ఏ శక్తి అయినా మనం జయించగలం, కానీ క్షమించే ఒక శక్తి మనకు రాదు. బావినండి, ఒక వ్యక్తిని క్షమించాలంటే అది చాలా కష్టమైంది. అది చాలా కష్టమైంది. హిమాలయ పర్వతాలు ఎక్కొచ్చు, కానీ క్షమించడం అనేది చాలా కష్టం. ప్రేమించడం అనేది చాలా కష్టం కదా. అవునా కదా? హల్లెలూయా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చంద్రశేఖర్ అని. మేము దాదాపు 40 years బ్యాక్ ఫ్రెండ్ ఆడు. చాలా దినాల తర్వాత కనబడ్డాడు. ఈ మధ్య కలుస్తూ ఉంటాడు. వానికి వేసుకోవడానికి 2 జతలు బట్టలు ఉంటుండే, చినిగిపోయిన చెప్పులు ఉంటుండే. ఈరోజు వాడు బాగా ఆశ్రయించబడ్డాడు, దీవించబడ్డాడు. అమెరికాలో వాని బిడ్డకు 2 ఎకరాల భూమి, 2 ఎకరాల్లో ఇల్లున్నదంట వానికి అమెరికాలో. హల్లెలూయా. వాని కొడుకు ఒకడు IIITలో ప్రొఫెసర్, వాని కోడలు ప్రొఫెసరే, ఇంకో కోడలు ఇక్కడ, ఇంకో కొడుకు ఇక్కడ కూకట్పల్లిలో మంచి ఉన్నతంగా ఉన్నాడు. ఏదంటే నేను అందరికీ హెల్ప్ చేస్తా, ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తా, అందరికి హెల్ప్ చేస్తాడు. అందుకు వాడు అంత బాగా దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు ఈ లోకంలో. కానీ ఎవడన్నా వానికి వ్యతిరేకమైందంటే చెడ్డ మాటలు తిట్టారు. అరే నా ముందు తిట్టొద్దురా, నేను పాస్ అంటే క్రిస్టియన్ కాదు ఆయన. హల్లెలూయా. అర్థమైందమ్మా? మీకు అర్థమైందా? అంతగా ప్రేమిస్తాడు, అంతగా సహాయం చేస్తాడు, అంతగా హెల్ప్ చేస్తాడు, అంతగా వాడు ఈ లోక సంబంధంగా హెచ్చించబడ్డాడు. కానీ ఎవరిని ప్రేమించాలన్నా వాడినే ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషించాలన్నా వాళ్ళని ద్వేషిస్తాడు. అది కాదనమాట. యేసుప్రభు దారి వచ్చేది అది కానే కాదు. క్షమించే శక్తి. హల్లెలూయా. ప్రేమ, త్యాగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును
పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమున లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రతి దినం వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, ప్రతిదినం బైబిల్ స్టడీ చేస్తున్న వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు అంటే రాయబడ్డవి అవునా కాదా, కరెక్టా కాదా అని వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఎలా పరిశోధిస్తున్నారంటే అవి కరెక్ట్ ఉన్నాయా, వాక్యం ఎందుకు చదవాలంటే ఇది నిజమా, ఈ రాయబడినది ఇది సత్యమా, ఇది అవసరమా అన్నది గ్రహించాలా. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో రాయబడ్డది ఇలా జీవించాలా అని కనుక వాళ్ళు చదువుతూ ఉన్నారు, తర్కిస్తున్నారు. అందుకు వాళ్ళని పౌలు ఏమంటున్నాడు అంటే వీళ్ళు తెస్సలోనికయ సంఘం కంటే గనులు అన్నాడు. బెరయా సంఘం ఉన్నది, తెస్సలోనిక, రెండు సంఘాలు ఉన్నాయి అక్కడ. వింటున్నారా? హలో, వింటున్నారా? వింటున్నారు? రెండు సంఘాలు, ఒకటి ఎవరిది బెరయా సంఘం, ఇంకోటి ఏంది తెస్సలోనిక సంఘం. ఎటువంటిదంటే తెస్సలోనిక మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ 5 అధ్యాయాలు యేసుప్రభు రెండో రాకడ గురించి రాశాడు తెస్సలోనికకు రాసిన పత్రికలో. ఈ 5 అధ్యాయాలు యేసుప్రభు రెండో రాకడ ఇంకా వచ్చేస్తుండంటే వాళ్ళు పెళ్ళిళ్ళు మానేసిండ్రు, ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు, ప్రతిది అమ్మేసుకొని ప్రభు రాకడ వచ్చేస్తుండని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు చూశారు వాళ్ళు? మొదటి పత్రిక చదివారు, మొదటి 5 అధ్యాయాలు చదివి ఇంకా దేవుడు వచ్చేస్తున్నాడు అని నమ్మేశారు. రెండో రాకడ వస్తుంది, మళ్ళీ రెండవ పత్రిక రాసారి, అప్పుడే రాడురా, ఇవన్నీ కొన్ని జరిగినాక రాస్తారు వస్తాడని మళ్ళీ రెండవ పత్రిక రాస్తాడు. అంత మంచి వాళ్ళు తెస్సలోనికన్స్. వాళ్ళకంటే గనులు ఎవరంటే బెరయ వాళ్ళు. ఎందుకు గనులు అంటే వాళ్ళు లేఖనాలు రోజు పరీక్షిస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుంది? హల్లెలూయా. ఎవరు ఈ లోకంలో గనులుగా హెచ్చించబడిన వాళ్ళుగా జీవిస్తారంటే వాక్యం పరిశోధించేవాళ్ళు. ఈరోజు ప్రపంచంలో దాదాపు 99% సైంటిస్టులు ఎవరు అంటే క్రిస్టియన్స్. ఈ లోకంలో ఘనమైన సైంటిస్టులు ఎవరంటే దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళే. ఈరోజు మనకి ఎద్దుల బండి పోయింది, కారు వచ్చింది. ఈరోజు మన పంచ కట్టుకుంటాం, పోయాం, ప్యాంట్ వేసుకుంటున్నాం. ఒరిస్సా కొన్ని ప్రాంతాల్లో ఆడోళ్ళు జాకెట్ వేసుకోరంట. ఈరోజు ఒక నాగరికత, ఒక సభ్య సమాజం, ఒక చక్కని జ్ఞానమైనటువంటి వ్యక్తులుగా భూమి మీద కనబడుతున్నారంటే 99% సైంటిస్టులంతా క్రైస్తవులే. మీరు అనేకసార్లు యూట్యూబ్ యూనివర్సిటీలో, వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చదివినరమ్మా, చూసారా? హల్లెలూయా. సైకిల్ రిపేర్ చేసుకునేటోళ్ళు జాన్ అండ్ రైట్ వీళ్ళిద్దరు ఏం పని చేసుకుంటారు? సైకిల్ రిపేర్ చేస్తారు, సైకిల్ అమ్ముకునేటోళ్ళు. వాళ్ళకోసారి పక్షి ఎగిరిపోతుంటే అరే ఒక వెహికల్ మనం తయారు చేయాలా గాలిలో ఎగిరిపోయేదని వాళ్ళు చర్చికి పోయినారు. వాళ్ళ చర్చిలో పాస్టర్ చెప్పిండంట, నీ కొడుకులు గాలిలో ఎగురుతారు అని చెప్పిండంట, ప్రవచనం చెప్పాడు. చర్చికి పోయినప్పుడు ఒక పాస్టర్ ఏం చెప్పిండో, జాన్ అండ్ రైట్ వాళ్ళ ఫాదర్కు ప్రవచనం నీ కొడుకులు గాలిలో ఎగురుతారంటే ఈయన నవ్వుకుంటా పోయింది. గాలిలో ఎగరడం ఏంది, ఇదేం ప్రవచనంగా అని ప్రవచనం చెప్పాడు ఈయన అని నవ్వుకుంటా పోయారు. కొన్ని దినాలకు వాళ్ళు ఒక ప్లేన్ తయారు చేశారు. చప్పట్లు కూడా చెప్పచ్చు. హల్లెలూయా. ఒక వెహికల్కి రెక్కలుంటే, పక్షి రెక్కలుండి రెక్కలు ఆడిస్తుంది కనుక ఇది పైకి ఎగురుతున్నది కనుక ఒక వెహికల్కు రెక్కలు పెట్టి ఎగిరించవచ్చు అని ఎగిరించారు. హల్లెలూయా. ఈరోజు చికాగోలో ఒక్క నిమిషానికి ఒక ఫ్లైట్ ఇట్లా పోతుంది, ఒక ఫ్లైట్ దిగుతుంది. హల్లెలూయా. లండన్లో ఇత్రో మోసే మామ పేరు మీద ఉంది, ఇత్రో
ఎయిర్పోర్ట్, ఒక్క హాఫ్ మినిట్కి ఒక ఫ్లైట్ ఎగిరిపోతే హాఫ్ మినిట్లో ఒకటి వచ్చేస్తుంది. కారణం ఎవరు? లేఖనాలు చదివిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు. అలా చేస్తాడు దేవుడు మనల్ని. చెప్పండి కూడా నేను పచ్చండి హల్లెలూయా. గనులుగా చేస్తాడు. ఇంకోటి చెప్పి ముందుకు పోతాను. సింసన్ అనేట ఆయన ఒక ఆపరేషన్ చూశాడు. అది ఎప్పుడు 400 సంవత్సరాల కిందట, 400 ఇయర్స్, 400 కూడా 200 ఇయర్స్ బ్యాక్ మనిషిని ఆపరేషన్ టేబుల్ మీద బండబెట్టి ఇద్దరు 2 చేతులు, ఇంకొకరు ఇద్దరు 2 చేతులు, ఇంకో ఇద్దరు 2 కాళ్ళు, ఆ కాళ్ళు ఇద్దరు, ఈ కాళ్ళు ఇద్దరు, ఇంకొక కాళ్ళు ఇద్దరు, అట్లా 8 మంది పట్టుకుంటే డాక్టర్ కోస్తాడు అన్నమాట. కోసి ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ అరుస్తూ ఉంటాడు, నొప్పికి అరుస్తూ ఉంటాడు. కానీ ఆపరేషన్ చేయాలి. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత బాగవుతాడు. ఇలా బాధపడకుండా, కోసేటప్పుడు బాధపడకుండా ఏదైనా చేయొచ్చా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆదాములో నుండి కొంత మాంసము, కొంత ప్రక్కటెంక తీశాడు. ఆ దేవుడు గాఢ నిద్ర కలగజేసి తీశాడు. ఏం బాబు, అర్థమవుతుందా? హల్లెలూయా. ఎక్కడ చదివాడు ఆయన? వాక్యంలో చదివాడు. అని క్లోరోఫామ్ అనేది ఒక మందు తయారు చేసి, హల్లెలూయా, ముక్కుకు వాసన ఇస్తారు, లేదా ఎక్కడ ఆపరేషన్ చేయాలంటే అక్కడ లోకల్ ఇంజెక్షన్ ఇస్తారు. వాక్యం చదివారు. అంత గనులుగా చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాం దేవుని నమ్మాడు కనుక దేవుని నమ్మినందుకు అబ్రహాం ఏం చేశాడు? నీతిమంతునిగా చేశాడు. నీతిమంతుడు అంటే ఏంది? న్యాయంగా జీవించడం. నీతిమంతుడు అంటే ఏమో కాదు. హల్లెలూయా. 15వ అధ్యాయం 4వ వచనం, రోమా 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఓర్పు కలగడానికి లేఖనాలు కదమ్మా. అదెంతనా? మళ్ళీ చదువు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను. లేఖనాలు మనల్ని ఆదరిస్తే ఓర్పు కలుగుతున్నది. ఓర్పు అంటే తట్టుకునే శక్తి, ఓర్చుకునేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏది పేరు చేయగలిగింది? వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి 4:13. నేను వచ్చే వరకు చదువుట యందును. దేవుడు వచ్చేంత వరకు, యేసుప్రభు వచ్చేంత వరకు ఏం చేయాలంట? చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. హెచ్చరించబడ్డానికి, ఇంకమ్మా బోధించుకోవడానికి, బోధ చేసుకోవడానికి, చదువుట యందును, చదవడానికి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని బైబిల్లో ఏది పుట్టలేదు. చదవమ్మా. మొదట గ్రహించుకొనవలెను.
ఏలయనగా ఆ. ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని ఆ. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ వాక్యాన్ని 40 మంది రాశారు. ఎంతమంది రాశారమ్మా ఈ బైబిల్లో? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 40 మంది రాశారు. 40 మంది ఒక దగ్గర లేరు. 40 మంది ఒక కాలంలో రాయలేదు. మొదట మోషే రాశాడు, తర్వాత యెహోషువ రాశాడు. మోషే చనిపోయినాక యెహోషువ రాశాడు. ఆ తర్వాత యెషయా, ఇర్మియా, ఇలా ప్రవక్తలు. ఆ తర్వాత మత్తయి, మార్క్, లూక్, యోహాను, అపోస్తలులైన పౌలు, యూదా, వీళ్ళందరూ ఎలా రాశారు ఈ బైబిల్ అంటే వాళ్ళ ఊహను బట్టి రాయలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎలా ప్రేరేపిస్తే అలా రాశారు. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక కవి ఏం చేస్తాడంటే ఒక నది దగ్గర పోయి కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని నీళ్ళు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి, ఆ పక్కన పచ్చని చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మీద పక్షులు కూ 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 అని అరుస్తూ ఉన్నాయి, ఆ చల్లని గాలులు వీస్తున్నాయి అని దాన్ని ఊహించుకుంటూ ఒక వర్ణన రాస్తాడు. అర్థమవుతుందా కవి? కానీ ఈ వాక్యం అలా రాయలేదు. ఆయన ఊహను బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో, మోషేకి ఏం చెప్పాడో, యెహోషువకి ఏం చెప్పాడో, కాలేబ్కి ఏం చెప్పాడో, యెషయాకి ఏం చెప్పాడో వాళ్ళు రాశారు. ఇది ఊహను బట్టి రాసింది. అందుకోసం చదవాలి, చదివి ధన్యులంగా జీవించాలి. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగి. రెండవది వాక్యం వినడము. ఏం చేయాలా మనము? ఏం చేయాలమ్మా? నేను మా జారకు చెవులు కొట్టించినాం. మా కోడలు వస్తే ఆమె చెప్పిన, అమ్మ దేవుడు వినడానికి 2 చెవులు ఇచ్చాడు, మళ్ళీ మనం 2 చెవులకు 2 రంధ్రాలు ఇచ్చిండు కదమ్మా, 2 రంధ్రాలు ఇచ్చిండా, మళ్ళీ మనం 2 ఎక్కువ కుట్టించుకుంటాం. ఇక రమ్య మళ్ళీ ఇంకా 2 ఎక్కువ కుట్టించాం. మొత్తం అయినా 2 6 అయినాయి రమ్యకు. నా కంట్లో పడ్డవి చెప్తుందమ్మా, కనపడకుండా. ఆడవాళ్ళు వినరమ్మా అంటే ముఖమామ అంట. అలే, ఎన్ని రంధ్రాలు చేసినా కానీ దేవుడు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవమ్మా వాక్యం. దేవుడు 2 చెవులు ఇచ్చాడు విననీకే. వినడానికి వేగిరపడము, మాట్లాడడానికి నిదానించమంటాడు. హల్లెలూయా. వినడానికి వేగిరపడాల, ఇష్టపడాల, వినడానికి పరిగెత్తి రావాల చర్చికి. అందుకు ఇచ్చాడు చెవులు మనకు కదా. హల్లెలూయా, దేవుడు సహాయం చేయను గాక. ఇంకేమంటాడు చూడండి, కేవలం వినడం సరిపోదు. యాకోబు పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఈ లోకంలో మోసం అనేది జరుగుతుంది. ఎలా మోసం, ఎలాంటి భయంకరమైన మోసకరమైన దినాల్లో ఉన్నామంటే, అరే ఆడ నిప్పుకు చెదలు పట్టినాయి రా, నిప్పుకు చెదలు పట్టినాయి అంటే నమ్ముతున్నారు లోకం. నిప్పుకు చెదలు పడతాయా? కానీ అంత భయంకరంగా ఉన్నది ఇప్పుడు లోకం. ఏదో నీళ్లు కదిలినాయంటే మొక్కుతా ఉన్నారు. చెట్టుకు అదేంది గాడిదకి ఇంకో కాలు వచ్చిందంటే మొక్కుతున్నారు. హల్లెలూయా. అబద్ధాన్ని చాలా మోసపోయే దినాల్లో మనం జీవిస్తున్నాం. అది ఎక్కువ అవుతా ఉన్నది. హల్లెలూయా కదండి.
అంత అబద్ధం. హల్లెలూయా. కనుక ఎక్కడ మోసపోతాం? మనల్ని ఎవరు మోసం చేస్తారు? అమ్మ, ఎవరు మోసం చేస్తారు మనల్ని? ఎవరు చేస్తారు? సామెల మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? హృదయము మోసకరమైనది. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? మీకు అర్థమైందా? హల్లెలూయా. ఎవరైతే మోసపోతారో వాళ్ళనే మోసం చేస్తారు. నువ్వు మోసపోకుంటే నేను ఎవడు మోసం చేయడు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ. కనుక ప్రాముఖ్యంగా మనం మోసపోయే వాళ్ళముగా ఈ లోకంలో జీవించకూడదు అంటే, మనల్ని మనం మోసం చేసుకోకూడదు అంటే ఈ వాక్యం వినాలా. విని దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రోమపత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వ- విశ్వాసం వస్తే ఏమవుతుంది? అమ్మ, విశ్వాసం వస్తే ఏమవుతుంది? ఏం కొమరమ్మా? విశ్వాసం వస్తే ఏమొస్తుంది అమ్మా? విశ్వాసం అనేది వస్తే ఏదైనా జయించగలం, ఏదైనా ఫేస్ చేయగలం. విశ్వాసం ఉంటే పరిస్థితి అది ఎంత భయంకరమైందైనా కానీ, ఎంత ఘోరమైందే కానీ, క్యాన్సరే కానీ, అది ఏదైనా కానీ మనుషులకు సాధ్యమైనది పొందుకోవడానికి విశ్వాసం. అందుకే యేసుప్రభు అంటాడు, కొండను చూసి పో అంటే పోయేటంత శక్తి విశ్వాసంలో ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుళ్ళారా, బాగా గమనించండి. మత్తయి సువార్త 13:19. 13:19. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇక్కడ 4 రకాల మనుషులు ఉన్నారు, విత్తనాలు ఉన్నారు. ఇప్పుడు సంఘంలో 4 రకాల విశ్వాసులు ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే, త్రోవ పక్కన విత్తబడిన వాళ్ళు. విత్తనాలు చల్లుతూ ఉంటే త్రోవ ప్రక్కల పడ్డాయి. అంటే ఒక పొలంలోనికి పోవడానికి రావడానికి ఒక దారి ఉంటుంది కదా, దారి. హల్లెలూయా. ఇలా దారి ఉంటే ఇది పొలం. విత్తనాలు వేస్తూ ఉంటే కొన్ని వచ్చి ఇడబడ్డాయి. ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకపోయినాయి. అది శిష్యులు అడుగుతారు, ప్రభా ఇదేంది అంటే, యేసుప్రభు ఏం చెప్తున్నాడమ్మా? యేసుప్రభు చెప్పే మాట వినండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు, యేసుప్రభు రాజ్యాన్ని గురించి వాక్యం విని గ్రహింపక ఉండగా ఒకవేళ గ్రహించకుంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఈ విన్న వాక్యం హృదయంలోకి పోయింది ఏంది? మళ్ళీ బయటికి పోయింది. పాస్టర్ వాక్యాన్ని ఆత్మ ద్వారా హృదయంలో విత్తితే దురాత్మ సాతాను వచ్చి దాన్ని తీసుకొని పోయింది. ఎందుకు కారణం ఏమిటి? ఎందుకు తీసుకుపోయింది? గ్రహించలేదు. అది ఎక్కడ చెప్తాడు యేసుప్రభు. చదవమ్మా. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా గ్రహింపలేదు. హల్లెలూయా. రెండవది చూడమ్మా, 13:20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలా కాలం క్రిందట ఒక ఆయన ఈ దర్గా దగ్గర
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక పాస్టర్ని, 2 పాస్టర్లను చంపేశారు. గోనె బట్టలు కట్టి, మీకు జ్ఞాపకం ఉందో లేదో, 2 పాస్టర్లను చంపారు. చంపినప్పుడు ఒక వ్యక్తి డానియల్ అని ఒక ఆయనను తీసుకుపోయి జైలు వేసి బాగా కొట్టారు ఆయన. హల్లెలూయా, బాగుంది. ఈ డానియల్ ఎట్లా రక్షణ పొందుకుండంటే, ఆయన ఏదో మీటింగ్కి పోతే దేవుడు దావీదును దీవించిండు, ఆశీర్వదించిండు అని విన్నాడు. అరే దేవుడు ఈ యేసుప్రభు అన్యుడు, ఆయన డానియల్ ముందు ఈ యేసుప్రభు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని నమ్మిండు. నమ్మినాక ఆ విశ్వాసం పొంది బాప్తీసం తీసుకున్నాడు. ఆయనకేమైందంటే, ఈ డానియల్, ఈ పాస్టర్, ఈ ఎవరైతే చంపబడ్డారో ఆ పాస్టర్తో ఫోన్లో మాట్లాడేవాడు అప్పుడప్పుడు. ఇంకా ఈ చంపిన దాంట్లో ఎవరెవరు మాట్లాడినరంటే ఈ డానియల్ కూడా ఉన్నాడు, ప్రభువు నమ్ముకుని అన్యుడు. ఆయనను తీసుకుపోయి బాగా కొట్టారు. కొడితే ఆయన ఆ శ్రమ, హింస వచ్చినప్పుడు ప్రభుని వదిలేస్తాడు. నిజానికి ఆయన చేయలే, అది చేసింది వేరే వాళ్ళ అన్యులు. కానీ ఈయన చెయ్యని దానికి ఈయనను బాగా కొట్టినందుకు ఆయన వదిలేస్తాడు, ప్రభుని వదిలేస్తాడు ఆయన. ఎందుకు అంటే, అరే నేను చెయ్యలేదు, నాకెందుకు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు సాయం చేస్తాడని నమ్మలేదు ఆయన. లోతుగా పోలేదు విత్తనం, ఆయన ఆత్మలో లోపల పని చేయలేదు ఆయనకి. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. కనుక ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చెయ్యని వాటికి కూడా మనము శ్రమ అనుభవించాల్సి వస్తుంది. కొన్ని చేసిన వాటికి వస్తుంది, చేయని వాటికి వస్తుంది. హల్లెలూయా. కానీ తర్వాత ఆ డానియల్ను మళ్ళీ దేవుడు ఒక శ్రమల పాలు, కష్టాల పాలు చేసి, భయంకర భార్య పిల్లలంతా వదిలేసి, అలా జరిగినాక మళ్ళీ ఆయన ప్రభులోకి వచ్చి, ప్రభా తప్పైంది క్షమించని మళ్ళీ ఆయన ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాడు డానియల్ గారు. హల్లెలూయా, చెప్పండి కూడా వినిపించండి. కానీ ఒక సమయం వస్తే దేవుళ్ళరా వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. ఆ శ్రమలు బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు సహాయం చేయను గాక. వీళ్ళు ఎవరంటే రాతి నేల. ఎందుకు అంటే వేరు లోపలికి పోలేదు కదా. హల్లెలూయా. మూడోదమ్మా 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మూడో వాళ్ళు ఎవరు? మంచి నేల, మంచి విత్తనం పడ్డది, చెట్టు మొలిసింది, కానీ అది అణచివేయబడ్డది. ఎందుకు అణచివేయబడ్డది? ఎక్కడ పడ్డదో దాని చుట్టూ ముండ్ల పొదలు ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసి కూడా వాక్యం విని, వాక్యాన్ని గ్రహించి ఫలిస్తూ ఉంటే ముండ్ల పొదలు అటాక్ చేస్తాయి. ఏంటి ఆ ముండ్ల పొదలు? నీకు నాకు వాక్యం పని చేయకుండా వచ్చే ముళ్ళ పొదలు ఏంటి? ఆ ముండ్లు ఏంటి? అనారోగ్యం, ఇంకా వైఫ్ నైఫ్, లేదంటే లైఫ్ కాదంటే నైఫ్. లైఫ్ లేదంటే నైఫ్. హల్లెలూయా. విన్నావా? మంచి లైఫ్ ఇచ్చేది కూడా వైఫే. హల్లెలూయా. ఐహిక విచారము, ముండ్ల పొదలు, ధనమోహం అన్నాడు. ఐహిక విచారము, ముండ్ల పొదలను యేసుప్రభు అక్కడ చెప్పాడమ్మా. ఏమన్నాడు? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోసం అనేది ముండ్ల పొదలంట. ధనమోహం, మోహించడం. ధనం ఉండకూడదని కాదు, ధనం ఉండాలా, ధనవంతులుగా జీవించాలి. దరిద్రం అనేది శాపం. అది దేవుళ్ళారా బాగా గమనించండి. దరిద్రంగా జీవించడం అనేది ఇట్స్ ఎ కర్స్. దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు ఆయన అని వాక్యం సెలవుస్తుంది. కానీ ధనం మోహం ఉండకూడదు.
ఒక మోహించడాన్ని దాన్ని 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 వెంబడి పడడం కాదు. ఇంకోటి ఏందమ్మా, ఇంకోటి ఏంది? ఐహిక విచారము. వాజ్ దట్ ఐహిక విచారం? టెన్షన్స్. ఓకే, ఇంకా గట్టిగా చెప్పండి. ఇక్కడ మనం నేర్చుకుంటాం, ఇక్కడ అంతా నేర్చుకుంటాం. ఇక్కడ మనం ఏం తప్పులు చేయం, నేర్చుకునేటోళ్ళం ఇక్కడ కదా. హల్లెలూయా. ఐహిక విచారం అంటే ఏంది? ఏమా సరిత, ఐహిక విచారం దాన్ని ఇంగ్లీష్లో కేర్ ఆఫ్ వరల్డ్ అన్నాడు. లోకాన్ని ప్రేమించడం, లోకానికి ఇష్టపడడం కదా. అంతే కదా ప్రభాకర్? అంతే కదా. శరీరాశ, నేత్రాశ, జీవడంబం కదా. అదే ఇవి ఐహిక విచారం. మళ్ళీ ఇవి బాగా వినండి, మనము తలగా ఉండాలా, అన్ని విషయాల్లో మనం మంచి బట్టలు వేసుకోవాలా, అన్ని విషయాలు అన్నీ బాగుండాలా. కానీ లోకాన్ని ప్రేమించకూడదు. మనం లోకం వెంబడి కాదు పోవాల్సింది. అవి ఏం చేస్తాయంట? అణిచివేస్తాయంట, మనల్ని పెదగనీయకుండా అవి ఒక ముళ్ళలాగా కుచ్చుతూ ఉంటాయి, మనం నొప్పి చేస్తూ ఉంటాయి. ధనమోహము, లోక సంబంధమైన విషయాలు విశ్వాసిని ఎదగకుండా కుచ్చుతూ ఉంటాయి, ముండ్లు గుచ్చినట్టు కుచ్చుతూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమైన రెండు చేతులు అయితే దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. 4వది 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. వాక్యం విని గ్రహిస్తారు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించుననెను. ఇప్పుడు బాగా డైరెక్ట్ వచ్చేస్తున్నాం చూడండి. ఒకడు 30 అంతలు, 60 అంతలు, 90, 100% వాడు ఫలించిండు, ఆమె ఫలించింది అంటే కారణం ఏమిటంటే వాక్యం వినింది, గ్రహించింది. వాక్యం విన్నాడు, గ్రహించి ఫలించిండు. కొంతవరకు ఫలించిండు. కారణం ఏమిటంటే వాక్యం విన్నాడు, వాక్యాన్ని గ్రహించడాడు. అది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించుననెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని పొందుదాం. సంగమాలాగుందరు గాక. సంగమల వాక్యం విని 100 ఫలించుదురు గాక. వాక్యం ద్వారా ఫలించుదురు గాక. వాక్యం యేసయ్యనే మనల్ని ఫలింపజేయాలా. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మోసం చేయడు. 3వది వాక్యం విని గైకొనువారు. వాక్యం విని గైకొనుట కదా. మొదటి చదవాలా, 2వది అమ్మా. మొదటిది చదవాలా. చాలా డల్ ఉంటారమ్మా మన సంఘస్థులు, ఎందుకు యాక్టివ్గా ఉండరు. నేను చాలా కొన్ని సంఘాలకు పోతా కానీ ఇట్లా మాట్లాడాలంటే వాళ్ళు వేరే పాస్టర్లు వచ్చినప్పుడు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు బాగా చెప్తుంటారు. హల్లెలూయా. మొదటిది ఏంది? చదవాలి. 2వది చెప్పాలి, అందరు చెప్పాలి. మొదటి చదవాలా, వినాలా. 3వది గైకొనాలా, దాన్ని అవలంబించాలా. ప్రేమ చూపి అంటే ప్రేమ చూపాలా, క్షమించంటే క్షమించాలా కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించంటే ప్రేమించాలా. త్యాగం చేయమంటే చేయాలా. క్రమంగా ఉండంటే క్రమంగా ఉండాలా కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గైకొనడం. లూకా సువార్త 11:28. ఆయన అవును గాని
దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. హల్లెలూయా. ఏమంటుండే యేసుప్రభు ఏమంటున్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య ఎవరికి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? ఒక ఒక గుంపు వచ్చిండ్రు. ఆ గుంపులో నుంచి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, యేసయ్య మీ మమ్మీ మీ అన్నలు మీ వచ్చిండ్రు నీ దగ్గరికి అంటే వాళ్ళు యేసుప్రభు అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఎవరు అమ్మ ఎవరు అన్నలు? మీకంటే తల్లి ఎక్కువనా? మీకంటే అన్నలు ఎక్కువనా? యేసుప్రభు ప్రేమ చూడండి, ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒక తల్లి కన్నా అన్నల కన్నా ఈ వాక్యం విని దాన్ని గైకొని వారు నా తల్లి కన్నా నా అన్నల కన్నా తమ్ముళ్ళు, అన్నలు లేరు యేసుప్రభుకు, అందరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. అన్నల కన్నా తమ్ముళ్ళ కన్నా చెల్లెల కన్నా అన్న కన్నా తండ్రి కన్నా మమ్మీ కన్నా ఎవరు ధన్యులు అంటే ఈ వాక్యము గ్రహించి వాళ్ళు దాన్ని గైకొని వాళ్ళు ధన్యులు. చప్పట్లు కూడా దేనిపరచండి. హల్లెలూయా. అది యేసుప్రభు చెప్తున్నమాట. నేను నా తల్లిని నా తండ్రిని నా తమ్ముళ్ళని నేను ఎంత ప్రేమిస్తున్నా, చెల్లెలను ఎంత ప్రేమిస్తున్నానో ఈ లోకంలో సంఘం అనే వాళ్ళు ఉన్నారు. సంఘం వాక్యానుసారంగా జీవిస్తే గ్రహిస్తే వాళ్ళకంటే మీరే ధన్యులు అని యేసుప్రభు చెప్తున్నాడమ్మా. హల్లెలూయా. రెండు చేతుల దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్దకు నివాసము చేతుము. ఒకడు యేసుప్రభుని ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్లు తండ్రి యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీతో నివాసం చేస్తాడు. త్రియేక దేవుని సహవాసం మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలా? ప్రేమించాలంటే ఏం చేయాలా? వాక్యాన్ని గైకొనాలా, వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 20:6. నిర్గమకాండం 26. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరములకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు కరుణిస్తా అంటాడు. ఇది కావాలా? ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో మీరు ఆ దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తే మీ పిల్లలు వాళ్ళు కూడా ప్రేమిస్తారు, వాళ్ళు కూడా అవలంబిస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ తర్వాత అట్లా 1000 తరాలు. అమ్మా ఇంతమందికి అర్థమైంది. మన పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట అలా చెప్తా ఉన్నది. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. చూడండమ్మా, ఒక డైరెక్ట్గా వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా వాక్యం సూటిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సమస్త కల్మషమును, మొదటిది ఏంది? సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. దయచేసి ఒక దైవజననిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, మీ వెల్ విషర్గా, మీ మంచి కోరుకునే వ్యక్తిగా ఈ మాటలు వాక్యాన్ని మీ ముందు వస్తా ఉన్నాను. ఈ వాక్యం మీ ముందు వస్తున్నాను. ఏంటది? చదవమ్మా. ఆ రెండు
అందుచేత సమస్త కల్మషమును సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. దుష్టత్వం ఏం చేస్తుందంటే విర్రవీగేటట్టు చేస్తుందంట. కల్మషం మన ఆత్మీయ జీవితాన్ని, మన మంచి జీవితాన్ని పాడు చేస్తుంది కల్మషం. దయచేసి ఒక మంచి ఆత్మీయ తండ్రిగా దేవుని వాక్యంగా, దేవుని మాటలుగా తీసుకోండి. ఇవి దేవుని మాటలుగా తీసుకోండి. చదవమ్మా, చదవది. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి. ఒక గొప్ప రాజు దగ్గరికి పోయినాం. ఆయన దగ్గర పోయి ఒక బంగారు కాయన ఏదిస్తే ఎట్లా తీసుకుంటాం అమ్మ? మొక్కి తీసుకుంటాం కదా. ఈ వాక్యం ఆత్మదేవ సాత్వికంతో తగ్గించుకొని నేను తీసుకుంటున్నా ప్రభా. అవునా కదా? సాత్వికం, వినయంతో, మంచి మనసుతో తగ్గించుకొని నాకు అవసరం ప్రభా, నేను ధన్యులుగా జీవించబడాలి, నేను దీవించబడాలి, ఆశీర్వించబడాలి, నాకు అవసరం ప్రభా.